హైదరాబాద్ చార్మినార్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ సమీపంలోని మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ఉదయం 6:16 గుల్జార్ హౌస్ చౌరస్తాలోని G+2 భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందించిన వెంటనే మొగల్పుర వాటర్ టెండర్ ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. భవనంలో గ్రౌండ్ 2 అంతస్తులో ఉన్నటి మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. పై అంతస్తుకు మొత్తంగా వ్యాపించాయి. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని రక్షించి దవాఖానకు తరలించారు. మొత్తం 11 ఫైర్ వాహనాలను అక్కడికి పంపించగా అధికారులు తీవ్రంగా శ్రమించి చిక్కుకుపోయిన వారిని రక్షించడం జరిగింది. మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. దెబ్బతిన్న ఆస్తి వివరాలు తెలియాల్సి ఉందని అక్కడ అధికారులు వెల్లడించారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయని చెప్పారు. మొదటి అంతస్తులో ఉన్న 17 మందిని దవాఖానకు తరలించామని, 4 పైనుంచి కిందికి వచ్చారని వెల్లడించారు. 17 మంది చనిపోయారని కూడా వివరించారు. ప్రధాన ద్వారం వద్ద నిత్యం షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని కార్మికులు చెప్పారు. హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో ఏపీ కంప్రెషన్ పెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో పాటు దట్టమైన నల్లటి పొగ ఆ పరిసరాలను కొమ్మేసింది. దీంతో మంటలు దట్టమైన పొగతో ఉక్కిరి బిక్కిరై పలువురు స్పృహ కోల్పోయారు. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్లో ఉస్మానియా, మలక్పేట్, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలంలో 3 మృత్యువాత పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. డిఆర్డీఎఫ్, జిహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది సాయంతో బిల్డింగ్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కుమ్ముకపోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బంది పడ్డారు. మృతులు రాజేంద్ర కుమార్, అభిషేక్, మోదీ, సుమిత్ర, మణిబాయ్, అరుషి, జైన్, शीतल जैन, इराज, हर्षाली गुप्ता, रजनी अग्रवाल, अन्या मोदी, पंकज मोदी, वर्षा मोदी, इंदिखी मोदी, ऋषभ, प्रथम अग्रवाल, पंशु अग्रवाल गा गुर्तिंचारू. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 16 మంది మృతి చెందడంతో బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడిన వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని అన్నారు. చిన్న ప్రమాదమే అయినా ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందని చెప్పారు. ఫైర్ సిబ్బంది ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అగ్నిమాపక శాఖ సాంకేతిక కూడా మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
బాధిత కుటుంబాలకు కేంద్రం తరపున సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. आज चारमीनार के पास जो गुलदरवाज है, गुलदरवाज में आप सब लोगों को मालूम है इधर पियर्स का बिजनेस ज्यादा होता है। उसी बिजनेस में काम करने वाले एक परिवार जो शॉप भी है, उसके पीछे उनके ऊपर घर भी है, मगर शॉर्ट सर्किट के कारण जो एक्सीडेंट हुआ है उसमें बहुत लोग इसमें देहांत हुआ और कुछ घायल भी है। अभी अलग अलग हॉस्पिटल्स में डेड बॉडीज है और लगभग 6 बजे सुबह इंसिडेंट हुआ ऐसा अधिकारी बता रहे। उनका परिवार के लोग भी मैं मिला हूं। एक ही विषय है, ऐसे इंसिडेंट होना बहुत दुखी बात है। कोई इसको किसके ऊपर भी आरोप नहीं कर रहा हूं, मगर पुलिस डिपार्टमेंट, म्युनिसिपल डिपार्टमेंट, फायर डिपार्टमेंट, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, इस 4 डिपार्टमेंट लगातार हैदराबाद शहर में, क्योंकि हैदराबाद शहर बढ़ते हुए शहर है, अलग अलग मल्टी स्टोरी बिल्डिंग्स भी लगातार आ रही हैं और एक डेवलप्ड एंड डेवलपिंग सिटी है। करोड़ों लोग तेलंगाना में लगभग 4 करोड़ लोग हैं, तो 1 करोड़ से ज्यादा हैदराबाद में गुजारते हैं लोग और लाखों लोग हर दिन आके जाते रहते हैं। ऐसे हैदराबाद में एक फायर डिपार्टमेंट का और मजबूत करना चाहिए। फायर डिपार्टमेंट का जो टेक्नोलॉजी हो, इक्विपमेंट्स हो, वो कम है। आज भी मैं देखा हूं, जो अधिकारी परिवार बता रहे, जो काम करने वाले लोग बता रहे, 7:30 तक पूरे उनका इक्विपमेंट नहीं थे। जो अंदर जो स्मोक के कारण ऑक्सीजन नहीं रहते हैं, उसके समय अंदर जाना मुश्किल है लोग, मगर इसके लिए आने वाले दिन में और अच्छे टेक्नोलॉजी जाना चाहिए। कोई पैसे का कमी नहीं रहना चाहिए। जितने पैसे हो सरकार फायर डिपार्टमेंट को देना, फायर डिपार्टमेंट अलग अलग इक्विपमेंट लाना, फायर डिपार्टमेंट को जो स्टाफ है उनको प्रॉपर ट्रेनिंग भी देना, और जो भी लोग आज इधर एक्सीडेंट में देहांत हुए, मैं केंद्र सरकार से उनको असिस्टेंट दिलाता हूं। आदरणीय प्रधानमंत्री से बात करके सरकार के तरफ से जरूर उनको फाइनेंशियल असिस्टेंट देने के लिए प्रयास करता हूं। अभी पुलिस डिपार्टमेंट बताना है। अभी हॉस्पिटल में लगभग 17 लोग ऐसा बता रहे एडमिट हुआ। इतने कितने डेथ हो गए उन लोग बताना चाहिए। अगर अपोलो हॉस्पिटल में గుల్జర్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. ఇది ప్రమాదంగానే చూడాలని, రాజకీయాలు చేయొద్దన్నారు. ఉదయం 6:16 సమయంలో ఫైర్ సిబ్బంది సమాచారం అందించారని చెప్పారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారని చెప్పారు. అగ్ని ప్రమాదంలో ఎవరి నిర్లక్ష్యం లేదని, ప్రమాదవశత్తు జరిగిందని, ప్రమాదంలో చెప్పి రాదు అని, ప్రమాదాన్ని ముందే ఊహించలేమని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. यहाँ चारमीनार के पास ओल्ड सिटी में सुबह सुबह एक फायर एक्सीडेंट आया। 6 बजे हुए तो 6:16 को फायर डिपार्टमेंट तेलंगाना गवर्नमेंट का वहां मौजूद है। पूरा बचाने की कोशिश हुआ, मगर फायर पूरे अंदर में लगे रहे थे, तो 17 लोग का यहाँ उसमें से मिले हैं। उसमें से ऑफिशियल अभी डिक्लेयर नहीं हुआ, मगर मेजॉरिटी लोग का मौत हुआ। सरकार की तरफ से अभी चीफ मिनिस्टर साहब ने उन फैमिली से भी बात किया है। सरकार की तरफ से उस फैमिली का पूरा सपोर्ट करेंगे। ऐसा इंसिडेंट आगे नहीं होना बोल के पूरा फायर सेफ्टी की तरफ से पूरा रिव्यू करेंगे, और जो पब्लिक भी इसका सपोर्ट करना है। अगर डिपार्टमेंट का एकदम से काम नहीं चलेगा, पब्लिक का भी सपोर्ट होना चाहिए। ये इंसिडेंट हैपेंड हुआ, ये संगठन बहुत दुरदृष्ट है, और इसके पूरा जितने भी फैमिली हो गए उनका सरकार, तेलंगाना सरकार से पूरा मदद मिलेगा। यहाँ चारमीनार के
హైదరాబాద్లో పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై హరీష్ రావు స్పందించారు. 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలపై జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతుందన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ స్పందించాలని సమీక్ష నిర్వహించి ప్రభుత్వం కోరుతున్నామన్నారు. चढ़ने वाले